ఫ్రెండ్స్, ఈరోజు మనం సుతిమెత్తని చపాతీలు పొరలు పొరలుగా తయారు చేసుకుందాం. అది కొత్త టెక్నిక్తో. అందరూ చూపించిన టెక్నిక్ మాత్రం అస్సలు కాదు. ఈ వీడియో చూసినట్లయితే మీరు కూడా సూపర్ అంటారు. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలాంటి కొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ చపాతీల కోసం ముందుగా మనం చపాతీ పిండి కలుపుకోవాలి. 3 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. ఒక పళ్ళెం, అందులో మధ్యలో గుంట చేసి 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పంచదార వేసి కొంచెం నీళ్లు వేసి కరిగించాలి. ఈ పంచదార నీళ్ళని మనం పక్కన పెట్టుకున్న పిండిలో పోసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా ఈ పంచదార నీళ్లు, నూనె ఇవన్నీ పిండిలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం రెగ్యులర్గా కలుపుకునే చపాతీ పిండి మాదిరిగానే పిండి కలుపుకోవాలి. తర్వాత తడిబట్ట కప్పి 10 నిమిషాలు పక్కన పెట్టాలి. 10 నిమిషాలు అయిన తర్వాత బట్ట తీసేసి మరొక 2-3 నిమిషాలు బాగా నీట్ చేయాలి. ఇలా చేస్తే చపాతీలు మృదువుగా వస్తాయి. ఆ తర్వాత మనకి ఎంత సైజులో చపాతీలు కావాలో అంత సైజులో ఉండలు తీసుకొని ఈ విధంగా ఫ్లాట్గా చేయాలి. మిగతా పిండి మీద గుడ్డ కప్పేయాలి, అప్పుడు ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడే అసలైన సీక్రెట్ టిప్. ఇప్పుడు మందపాటి చపాతీ చేసుకోవాలి. ఈ మందపాటి చపాతీ మీద మన వేళ్ల చివర్లని ఈ విధంగా ప్రెస్ చేయాలి. అంటే మనం గుంటలు పెట్టాలన్నమాట మన ఫింగర్ టిప్స్తో. ఇలా బాగా గుంటలు పెట్టేసి అందులో 1 టీ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. ఎంత ఎక్కువ గుంటలు పెట్టగలిగితే అంత ఎక్కువ గుంటలు పెట్టుకోండి. నూనె వేసేసి బాగా కలిపి దాని మీద కొద్దిగా పిండి చల్లుకోవాలి. ఈ విధంగా కొంచెం పిండి చల్లి దీన్ని గుండ్రంగా రోల్ చేయాలి. చూస్తారు కదా, ఈ విధంగా గుండ్రంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు మధ్యలో పట్టుకొని ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే కిందది ముందుకి పైది వెనక్కి, ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పాలి. చూస్తారు కదా, మీకు వీడియో చూస్తే అర్థమైందా? తర్వాత గట్టిగా అరచేతిలో పెట్టుకుని ప్రెస్ చేయాలి. చూసారా ఎన్ని లేయర్స్ కనబడుతున్నాయో? మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి అరచేత్తో గట్టిగా నొక్కి దీన్ని మళ్ళీ మామూలుగా మనం చపాతీలాగా ఒత్తేసుకోవాలి. అంతే, మనం మామూలు చపాతీలాగా ఒత్తేసుకోవాలి. కొంచెం పిండి చల్లుకుంటూ మీకు ఎంత పలుచగా కావాలిస్తే అంత పలుచగా చేసుకోవచ్చు. ఇక్కడ బాగా గుండ్రంగా ఉండడం కోసం కట్ చేస్తాను అనమాట. ఈ విధంగా మరీ పలుచగా కాకుండా మనం రెగ్యులర్ చేసుకున్న చపాతీ మాదిరిగా ఒత్తుకొని పెనం పొయ్యి మీద పెట్టి కాలిన తర్వాత నూనె పోసి దాని మీద మనం చేసుకున్న చపాతీ పెట్టి అంచులకు కూడా నూనె పోసి మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు కాల్చుకోవాలి. చూసారు కదా, బబుల్స్ వచ్చినప్పుడు రెండో వైపు తిప్పి ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మనం పంచదార వేయడం వల్ల ఈ బ్రౌన్ స్పాట్స్ చక్కగా వస్తాయి. ఆ తర్వాత అన్ని చేసుకొని ఈ విధంగా గట్టిగా ఒకసారి మెదిపితే అంతే, లేయర్స్ అన్ని మనకి బాగా కనిపిస్తాయి అన్నమాట. మా బాబు కోసం చేసిన చిన్న చపాతీని తుంచి చూద్దాం. చూడండి ఎంత మెత్తగా ఉందో, చాలా స్మూత్గా ఉంటాయి. అలాగే మనం తుంచినప్పుడు చాలా లేయర్గా ఉంటుంది చపాతీ. మీకు నచ్చిన కూరతో సర్వ్ చేసుకోండి. ఈ కొత్త టెక్నిక్ ఉపయోగించి చపాతీలు చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.